దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ దినం కొరకు ఏర్పరచబడినటువంటి లేఖన భాగం చదువుకుందాము. అపొస్తలుల కార్యము 3వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, లేలుయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మరొక పర్యాయము దేవుని సేవకునిగా దేవుని బిడ్డలైన మీ మధ్యలోకి రావడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఈ దినము యెహోవా ఏర్పాటు చేసినటువంటి దినం. ప్రతి దినము కూడా మన జీవితంలో దేవుడు మన ఆయుష్ను పొడిగించిన, దేవుడు మన ఆయుష్ను అనుగ్రహించినటువంటి ప్రతి దినము కూడా ఆయన ఏర్పాటు చేసిన దినమే, ఆయన అనుమతించిన దినమే, ఆయన మహిమ కొరకు వాడవలసినటువంటి దినమే, ఆయన సేవ చేయవలసినటువంటి దినమే. కనుక ఈ సమయంలో ఈ దినము అట్టి అనుభవాలతో ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. దేవుని స్తోత్రం. శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది అనగా హీ మస్ట్ ఇంక్రీజ్ అనగా యేసు క్రీస్తుల వారు హెచ్చవలసి ఉన్నది అనేటువంటి ఆ యోహాను గారి బాప్తిసం ఇచ్చి యోహాను గారి దర్శనాన్ని ఆధారంగా చేసుకొని, లేదా ఆయన సూక్తిని, ఆయన మాటను ఆధారంగా చేసుకొని, ఆయన చెప్పినటువంటి వాస్తవాన్ని ఆధారంగా చేసుకొని, అలాగే మనం కూడా దీన్ని ఆచరణలోకి తీసుకొని రావాలి. అనగా ఆయన్ను హెచ్చించాలి, ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి యోహాను గారి మాటను పౌలు కానీ, పేతురు కానీ, యోహాను కానీ వీళ్ళెవరూ ప్రస్తావించలేదు. అంటే యోహాను సువార్తికుడు తప్ప మిగతా కొత్త నిబంధన రచయితలు ఎవరూ ప్రస్తావించలేదు. అంటే దాని అర్థం అది ప్రాముఖ్యమైనది కాదని కాదు. యోహాను గురించి వాళ్ళు చెప్పలేదు కనుక యోహాను మాటకు వాళ్ళు, మిగతా వాళ్ళు ప్రాధాన్యత ఇవ్వలేదు. యేసు మాటలకి, యేసు బోధనలకే మిగతా పత్రికల్లోనూ అపోస్తల కార్యములోనూ ప్రాధాన్యత ఇవ్వబడిందనే సంగతిని మనం అర్థం చేసుకోవాలి. గత ఎపిసోడ్లో మనం ఆలోచించే విషయాలు దేవుని కార్యాలు అనేది, వాటి గురించి దైవ కార్యాలు, యేసు జీవితంలో జరిగినటువంటి దైవ కార్యాల గురించి మనం ఆలోచించాం. యేసు జీవితంలో కాదు, మన జీవితంలో కూడా దేవుని కార్యాలు జరుగుతాయి. యేసు జీవితంలో జరిగాయి కనుక నరావతారి అయి భూలోకానికి వచ్చినటువంటి యేసు జీవితంలో నెరవేరినట్లుగా మన జీవితంలో కూడా దేవుని కార్యాలు జరుగుతాయి అని మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. దేవుని స్తోత్రం. రండి, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీకు మరొక పర్యాయము స్వాగతం పలుకుతున్నాం. ఇది మంచి దినం, దేవుడు మనతో మాట్లాడేట దినం, మాట్లాడబోయేట దినం. దీని రిపీటేషన్ సాయంకాలము 4 గంటల నుంచి 4:30 వరకు ఉంటుంది. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఈ సందేశాన్ని, లేదా కొద్దిగా చూసి ఆగిన వాళ్ళు ఈవినింగ్ టీవీలో 4 నుంచి 4:30 వరకు టెలికాస్ట్ అవుతుందనగా రిపీటేషన్ దాన్ని వేస్తారు. ఎలాగో యూట్యూబ్లో అప్లోడ్ అయి ఉంటుంది కనుక మీరు దాన్ని చూడొచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సందేశంలోంచి మీకు ఏమన్నా సందేహాలు ఉన్నట్లయితే దయచేసి నేడే మమ్మల్ని సంప్రదించండి. నా 2 నంబర్లు ఇక్కడ ఉన్నాయి, వాట్సాప్ నంబర్లు. కొంతమంది ఈ నంబర్కి కాంటాక్ట్ చేస్తున్నారు, వారిని బట్టి నేను ప్రభునామాన్ని మయంపరుస్తున్నాను. ఒక 3 సిస్టర్స్ మరియు 2 బ్రదర్స్, వారి కుమార్తెల గురించి, వారు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారని, ఇంటర్ ఎగ్జామ్స్ రాయబోతున్నారని, లేదా 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయబోతున్నారని, డిగ్రీ ఎగ్జామ్స్ అని, ఇలాగా వాళ్ళు ప్రేయర్ రిక్వెస్ట్ కోసం తెలియజేశారు. వారి కొరకు ప్రార్థించాం, ఇకను ప్రార్థిస్తూనే ఉంటాం. కనుక మీ ప్రేయర్ రిక్వెస్ట్లు పంపించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. దేవుని స్తోత్రం. ప్రభుచితమైతే నా దగ్గరికి వచ్చినట్టు కొంత లిస్ట్ ప్రకారం ఆ పేర్లు రాసుకొని నెక్స్ట్ టైం రాబోయేటువంటి ఎపిసోడ్లో వాళ్ళ పేర్లు చదివి మరి ఈ సందేశానికి ముందుగా ప్రార్థించడానికి నేను ఇష్టపడుతున్నాను. దయచేసి మీ ప్రేయర్ రిక్వెస్ట్లు, ఎగ్జామినేషన్ సీజన్ కనుక మీ పిల్లలకు సంబంధించిన వివరాలు తెలియజేసినట్టయితే మీకోసం ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమంలో ముందుకు సాగుదాం. పరిశుద్ధుడైన మా దేవా, మహోన్నతుడా, మహాగణుడా, మీ నామాన్ని స్తుతిస్తున్నాం. 10,000లో సుందరుడివి, రత్నవర్ణుడివి, ధవళవర్ణుడివి, మనోహరుడివి, అతి కాంక్షణీయుడివి ప్రభువా. ఈ సమయంలో మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మాకిచ్చినటువంటి ఈ సమయం కొరకై, ఈ ఛానల్ కొరకై,
ఈ కార్యక్రమం కొరకే మీకు వందనాలు చేయిస్తున్నాను. మీరు మాతో మాట్లాడబోతున్న విధానం కొరకే మీకు వందనం చేయిస్తున్నాను. అయ్యా, విగ్రహములు లాంటి వాడివి కాదు, నోరుండి మాట్లాడలేకపోవడానికి. ఆత్మస్వరూపి అయినప్పటికీ నువ్వు మాతో మాట్లాడుతున్నావు, మా ఆత్మతో మాట్లాడుతున్నావు, మా ఇన్నర్ స్పిరిట్తో, ఇన్నర్ మ్యాన్తో, మీరు మా ఆంతర్య పురుషునితో మీరు మాట్లాడుతున్నారు. అందును బట్టి మీకు వందనం చేస్తున్నాం. కనుక మా బాహ్య పురుషుడు కృషించినా మేము కుంగిపోవాల్సిన అవసరం లేదు. మా ఆంతర్య పురుషుడు నూతనపరచబడుతున్నాడు, అనగా జీవాన్ని, దైవికమైన జీవాన్ని మీ దగ్గర నుంచి పొందుకుంటున్నాడు. మీ మాటల ద్వారా జీవాన్ని పొందుకుంటున్నాడు. కనుక ఈ సమయంలో మీరు మాతో మాట్లాడబోతున్నందుకు మీకు వందనం చేయిస్తున్నాం. మీ చల్లని మెల్లని స్వరాన్ని మీ పెడలో వినబోతున్నారు. అందును బట్టి మీకు వందనం చేయిస్తూ మీ మాటల ద్వారా మమ్మల్ని ఆదరించండి, బలపరచండి, ధైర్యపరచండి. ఆగినటువంటి స్థితిలో నుంచి సాగిపోవడానికి మీరు మాకు సాయం చేయమని అడుగుకుంటూ, మా యవన బిడ్డలు ఉన్నారు నాయన, ఆంధ్రప్రదేశ్లోను, తెలంగాణలోను, ఇంకా వేరు వేరు రాష్ట్రాల్లోనూ 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ, బీటెక్, ఇంకా నీట్, ఇంకా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఇంకా మెడిసిన్, ఇలాంటి వేరు వేరు ఎగ్జామ్స్ రాస్తున్నట్టు, నర్సింగ్, ఇటువంటి బిడ్డలందరి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. వారు 9 నెలలు 10 నెలలు కష్టపడి చదివారు. వారు చదివిన దాన్ని, అర్థం చేసుకున్న దాన్ని, వారు ఎంతవరకు అర్థం చేసుకున్నారో దాన్ని ప్రదర్శించేటువంటి సమయం వచ్చింది కనుక ఆ బిడ్డలతో మీరు ఉండండి. వారు ధైర్యంగా చక్కగా ఎగ్జామ్స్ రాసి మీ నామాన్ని మయంపరచగలటూ సాయం చేయమని అడుగుకుంటున్నాం ప్రభువా. సమయంలో పేరెంట్స్ కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. వారు ఎటువంటి టెన్షన్ లేకుండా బిడ్డలకు చక్కటి గైడెన్స్ ఇచ్చి వారి మీద టెన్షన్లు మోపకుండా వారు రిలాక్స్డ్గా ఉంచినట్లుగా వారికి మీ జ్ఞానమును అనుగ్రహించమని అడుగుకుంటూ, ప్రేయర్ రిక్వెస్ట్లు బిడ్డల కోసం ప్రార్థించమని పంపించిన వారు ఉన్నారు. వీరందరిని బట్టి మీకు వందనం చెల్లిస్తూ సకల ఘనత మహిమా ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ మరొక పర్యాయం ప్రత్యేకమైన వందనాలండి. యేసు యొక్క జీవితంలో, యేసుకు ఒక జీవితం ఉంది, అనగా నరావతారిగా ఈ లోకానికి వచ్చి జీవించాడు కనుక మనలాంటి ఒక జీవితం ఉంది ఆయనకి. జీవితం అనగా దేవుడిచ్చినటువంటి ఆపర్చునిటీ, దేవుడిచ్చినటువంటి అవకాశం. ఈ దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. జీవితం అనేది ఒక్కసారి మాత్రమే. ఇతర మతాల్లో బోధిస్తున్నట్లుగా పునరపి జననం, పునరపి మరణం అనేది లేదు. మనుషులందరూ ఒక్కసారి చనిపోవాలని నియమించబడింది. తర్వాత తీర్పు జరుగుతుంది. తీర్పు తర్వాత ఏం జరుగుతుంది? ఎయిదర్ హెవెన్ ఆర్ హెల్, పరలోకమా పాతాళమా లేదా నరకమా అనేది తీర్మానించబడుతుంది. దాన్ని తగ్గట్టు పరలోకంలోనైనా నరకంలోనైనా యుగ యుగములుంటూ, ఒకచోట ఆనందంగా ఉంటూ మరొక చోట ఆవేదనగా ఉంటూ, ఒకచోట ధనవంతుడిలాగా ఉంటూ ఒకచోట లాజర్లాగా ఉంటూ, దిస్ ఈజ్ అవర్ ఇటర్నిటీ. ఇది మన నిత్యత్వం. కాబట్టి నిత్యత్వపు అనుభవాల కొరకు, అంటే 2 అనుభవాలని కాదు, నిత్యత్వంలో ఆనందించేటువంటి ఆ లాజర్ అనుభవం, అబ్రహాము రొమ్మును ఆనుకున్నటువంటి అనుభవం కొరకే నేను మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని స్తోత్రం. పరలోకము నరకము భూమి మీదే ఉన్నాయి. సంతోషంగా ఉంటే అదే స్వర్గమని, దుఃఖంలో ఉంటే అదే నరకం అనే వ్యాఖ్యానాల్లోకి మనం వెళ్ళలేదు. అవి అవసరం లేదు. అవి వాక్యానికి సమాంతరంగా లేవు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. యేసు జీవితంలో దేవుడు యేసును నియమించాడు. గాడ్ అపాయింటెడ్ జీసస్ క్రైస్ట్. ఎలాగా? ప్రభువుగాను క్రీస్తుగాను. హీ అపాయింటెడ్ హిమ్ యాజ్ ద లా అండ్ క్రైస్ట్. కురియోస్ గాను క్రిస్టోస్ గాను. కురియోస్ అంటే ప్రభు, క్రిస్టోస్ అనగా అభిషక్తుడు, అనగా ఆయన్ను 2 విధాలుగా నియమించాడు. 2 విధాలుగా నియామకం ఒక్కసారే జరిగింది. 2 వేరు సందర్భాల్లో జరిగిన నియామకం కాదు. సరే, మనం వీటిలో కూడా ఎక్కువ వివరాల్లోకి వెళ్ళలేదు. యేసును నియమించాడు. యేసు తనను తాను నియమించుకోలేదు, యేసును పంపినవాడు నియమించాడు, అనగా తండ్రి నియమించాడు. రెండవది, యేసును ప్రచురించాడు, అనగా ఆయన గురించి తెలియజేశాడు, ఆయన గురించి ముందుగా చెప్పాడు, ఆయన గురించి ప్రవచింపజేశాడు తన దాసుల ద్వారా. ఆయన శ్రమల గురించి కానీ, ఆయన జననం గురించి కానీ, ఆయన మరణం గురించి కానీ, ఆయన పునరుత్థానం గురించి కానీ అడ్వాన్స్గా కొన్ని 100 సంవత్సరాలకు ముందే లేఖనాల్లో చెప్పబడిందనే సంగతి మనకు తెలుసు. మూడవదిగా, యేసును పంపాడు టైం వచ్చినప్పుడు. ఇన్ ద అపాయింటెడ్ టైం, సమయం వచ్చినప్పుడు యేసు వస్తాడు.
సమయం వచ్చినప్పుడు, దేవుని సమయం వచ్చినప్పుడు, మానవుల సమయానికి అతీతమైనటువంటి దేవుని సమయం వచ్చినప్పుడు, అనగా దేవుడు నిర్ణయించినటువంటి దినము వచ్చినప్పుడు, అప్పుడు ఆయన వస్తాడు. ఒక మనుషుని నిర్ణయించి ఒక దినాన్ని దేవుడు నిర్ణయించాడు. నీ కోసం నా కోసం 2 స్థలాలు కాదు, అక్కడ కొన్ని రోజులు ఇక్కడ కొన్ని రోజులని కాదు, నీ కోసం నా కోసం ఒక స్థలాన్ని నిర్ణయించాడు. సరే, దేవుని స్తోత్రం. మూడవదిగా మనం ఆలోచించాం, యేసును పంపాడు. హీ సెంట్ జీసస్. హీ నాట్ ఓన్లీ అపాయింటెడ్ జీసస్, బట్ హీ ప్రొఫెసైడ్, హీ ఫోర్టోల్ అబౌట్ జీసస్. మూడవదిగా హీ సెంట్ జీసస్. నాలుగవదిగా హీ రోజ్ జీసస్ ఆర్ హీ రిసరెక్టెడ్ జీసస్. యేసును దేవుడు మృతులలో నుండి లేపాడు, మృత్యుంజయునిగా, అనగా మరణించిన వారిలో ఆది సంభూతునిగా, ఫస్ట్ ఫ్రూట్గా, ప్రథమ ఫలముగా ఆయన లేపాడని మనం లేఖనాల ద్వారా చూసుకున్నాం. 5వ విషయాన్ని మనం గమనిస్తే, యేసును మహిమపరిచాడు. హీ గ్లోరిఫైడ్ హిస్ సన్. హీ గ్లోరిఫైడ్ హిస్ సర్వెంట్ జీసస్. హీ గ్లోరిఫైడ్ హిస్ క్రైస్ట్. ఆయన తన సేవకుణ్ణి, తన కుమారుణ్ణి సమర్పించాడు. సమర్పించడం మాత్రమే కాదు, స్వర్గంలో చేర్చుకున్నాడు, స్వీకరించాడు, అనగా మహిమపరిచాడు. హీ రిసీవ్డ్ హిమ్ ఇన్ టు ద గ్లోరీ. మహిమ ప్రవేశం చేశాడు. మహిమ ప్రవేశం చేశాడు, తర్వాత మరుగైపోతున్నారు. యేసు అలా కాదు, మహిమ ప్రవేశం చేసినప్పటికీ కూడా భూమి మీద మహిమ కార్యాలు చేస్తున్నాడు. యేసు మహిమలో ప్రవేశించడం లాగా కాదు, మనం మహిమలో ప్రవేశించడం అనే సంగతి మనం ఎరిగి ఉన్నాం. కాబట్టి 5వదిగా యేసును మహిమపరిచాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనల్ని నియమించి, అనగా జగత్తుకు పునాది ముందే మనల్ని ఆయన ఏర్పాటు చేసి, తర్వాత మన గురించి ప్రచురపరిచి, నా సేవకుడు వస్తాడు, నా దాసుడు వస్తాడు, నా బిడ్డ వస్తాడు అని ఇలా చెప్పి, తర్వాత మనల్ని పంపి, మనమున్న చోళ్ళలో, మనమున్నటువంటి ప్రదేశాల్లో, మనమున్నటువంటి ప్లేసెస్లో, నేనున్న నెల్లూరులో, లేదా నన్ను హైదరాబాద్కి దేవుడు పంపిస్తున్నాడు, నన్ను చెన్నైకి పంపిస్తున్నాడు, నన్ను వేరు స్థలాలకు పంపిస్తున్నాడు. అలాగా సేవకులను అక్కడక్కడికి పంపిస్తున్నాడు ఆయన. అలా పంపుతున్నాడు. తర్వాత శ్రమలు వాటి గుండా పోనిచ్చి, అనగా గాఢాంధకారపులో అనుభవం గుండా వెళ్ళనిచ్చి, మరణాంధకారపులో అనుభవం గుండా వెళ్ళనిచ్చి, ఒకవేళ మరణింపజేసినప్పటికీ, మరణాన్ని కలుగు చేసినప్పటికీ ఒకరోజు లేపుతాడు. కడబోర ధ్వని మోగగానే, కడబోర శబ్దము, ఆ కడబోర మోగించబడగానే, దేవదూతల చేత మోగించబడగానే అప్పుడు జరిగేటువంటి విషయం, అందరూ లేస్తారు. మృతుల పునరుత్థానం జరుగుతుంది. ఒక సార్వత్రికమైనటువంటి మృతుల పునరుత్థానము, ఒక యూనివర్సల్ రిజరెక్షన్ జరుగుతుంది అని మన లేఖనాల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత మనల్ని మహిమపరుస్తున్నాడు. తీర్పు తర్వాత మహిమపరచడము, మనల్ని మంటల్లో పడవేయడం ఏదో ఒకటి జరుగుతుంది. వీటి గురించి మనం గత ఎపిసోడ్లో ఆలోచించాము. రండి, మన సమయం కొద్దిగా ఉంది కనుక మనం కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. దేవుని వాక్యం మనకు ప్రాముఖ్యమైంది. ఈ సమయంలో మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 5వ వచనము, బుక్ ఆఫ్ యాక్ట్స్ 3rd chapter verse 5. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను చదువుతున్నాను బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలోంచి 3వ అధ్యాయము 5వ వచనము, అలాగే వాడుక భాషలోంచి కూడా చదవడానికి ప్రయత్నం చేస్తాం. స్తోత్రం. ఎక్స్పెక్టింగ్ ఎ గిఫ్ట్, హీ రెడీలీ గేవ్ దెమ్ హిస్ అటెన్షన్. ఒక బహుమానాన్ని, ఒక ప్రతిఫలాన్ని, ఏదో సంథింగ్ ఆయన ఆశించకుండా కాదు, ఆశించి, హీ రెడీలీ గేవ్ దెమ్ హిస్ అటెన్షన్, అనగా తన శ్రద్ధను వారి మీద నిలిపాడు, శ్రద్ధ చూపించాడు. ఏంటి చూద్దాం, లెట్స్ సీ వీళ్ళు ఏం చేయబోతున్నారు, ఏమి ఇవ్వబోతున్నారు, ఎంత ఇవ్వబోతున్నారు అన్నట్టుగా. స్తోత్రం. వాడుక భాషలో కూడా చదువుకుందాం. స్తోత్రం. 3వ అధ్యాయం. ఆ కుంటివాడు, వాళ్ళు అనగా పేతురు యోహానులు ఏదైనా ఇస్తారని వాళ్ళ వైపు చూశాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాటలు, వారి యొద్ద ఏమైనా దొరుకునేమోనని, వారి యొద్ద నుంచి తాను పొందుకోగలడేమోనని, వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను.
ఆ 3 గంటల సమయానికో ఎందుకు ఆ రోజు ఆలస్యం అయింది, ఆలస్యం అయిండొచ్చు. ఉదయాన్నే పెట్టాల్సిన వాళ్ళు మధ్యాహ్నం 3 గంటల సమయంలో వాడిని తీసుకొచ్చి పెట్టారు. వాడు రావడం, పేతురు యోహాన్లు రావడం, వాళ్ళు ఎక్కబోతుండగా వెళుతూ ఉండగా వీడు భిక్షం అడగడం, వాళ్ళు ఇవన్నీ అంతా ఊహించని విధంగా, అతను ఊహించలేదు, పేతురు యోహాన్లు ఊహించలేదు. ఊహించినటువంటి కార్యాలని దేవుడు మన జీవితంలో చేస్తాడు. ఊహకందనటువంటి కార్యాలని. హీ విల్ డూ ద థింగ్స్ బియాండ్ అవర్ అండర్స్టాండింగ్. మన అవగాహనకి పరిమితులు ఉన్నాయి, కానీ దేవుని యొక్క అద్భుతమైన కార్యాలకి పరిమితి లేదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మన అవగాహనకు పరిమితులు ఉన్నాయి. అద్భుతం జరగడానికి ముందైనా, అద్భుతం జరిగిన తర్వాత అయినా అదేంటి, ఇది ఎందుకబ్బా, ఇలా జరుగుతుందా లేదా అని ముందు, ఇలా జరిగిన తర్వాత ఇలా ఎందుకు జరిగింది, ఇది కళ నిజమా అన్నట్టుగా మన అవగాహనకు మించినటువంటి ఇట్టి సంగతి నా తెలివికి మించినది, నాకు అగోచరంగా ఉంది, నాకు అర్థం కావట్లేదు. ఇట్స్ ఎ మిస్టరీ. గాడ్స్ allowing of suffering is a mystery. God rescuing us from the trouble is a mystery. అనుమతించడం ఒక మిస్టరీ, అందులో నుంచి తప్పించడం ఒక మిస్టరీ. అనగా అనుమతించడం ఒక మర్మం, ఆ అనుమతించిన దాంట్లోంచి అద్భుతంగా వెలుపలకు తీసుకొని రావడం ఇంకో మర్మం. స్తోత్రం. మన జీవితం ఒక మర్మం, దేవుడు ఒక మర్మం. దేవుడు మన జీవితంలో చేసేటువంటి కార్యాలు మర్మం. ఇట్స్ ఎ మిస్టరీ. సాల్వ్ చేయబడిన మిస్టరీలు మన జీవితంలో ఉన్నాయి. అనగా ముడి విప్పబడినటువంటి మర్మాలు అనేకం ఉన్నాయి. వాటి యొక్క గుట్టు బయటపడినటువంటి మర్మాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం. అంటే మర్మాలన్నీ అర్థం కావాలి కదా, కొన్ని అర్థమవుతున్నాయి, కొన్ని దేవుడు విప్పుతుంటే అర్థం చేసుకుంటూ ఉన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న మాట లక్ష్యాన్ని గురించి నేను మీకు కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. దేని మీద మనం లక్ష్యం ఉంచాలి? లక్ష్యం అంటే టార్గెట్, మన దృష్టి, మన ఫోకస్, మన ఏకాగ్రత, మన ధ్యాస దేని మీద ఉంటుంది? మెడిటేషన్, యోగా చేసేటప్పుడు, లేకపోతే వాళ్ళు టెక్నిక్గా నేర్పించేటువంటి విషయం ఏంటంటే మీ శ్వాస మీద మీకు ధ్యాస ఉండాలి. మనం పీల్చడం గురించినటువంటి కంట్రోల్, ఆ బ్రత్ని కంట్రోల్ చేయడం అనేది వాళ్ళు నేర్పిస్తారు. సరే, ఇప్పుడు దాంట్లోకి అది ప్రయోజనకరమా కాదా, యోగా మంచిదేనా కాదా అనేటువంటి విషయాల్లోకి మనం వెళ్ళలేదు. నా దగ్గర చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా కాదు, ఇంచుమించు 15-20 క్వశ్చన్స్ వరకు ఉన్నాయి. ఆయా సందర్భాల్లో టీవీ వ్యూవర్స్ కాకుండా, ప్రేక్షకులే కాకుండా వాళ్ళు వీళ్ళు ఇక్కడ అడిగిన కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. వాటన్నిటి ప్రభు చిత్తం అయితే రాబోయే ఎపిసోడ్లో, లేకపోతే ఈ సంవత్సరం కాకపోయినా నెక్స్ట్ ఇయర్ అయినా క్వశ్చన్స్ అన్ని ఇంచుమించు అవి ఒక 100-200 క్వశ్చన్స్ అవుతాయి అనుకుంటున్నాను. వాటన్నిటిని మనం క్రమంగా ఎపిసోడ్ వెంబడి ఎపిసోడ్ మనం చిన్న మెసేజ్ ఇచ్చి తర్వాత ఒక 2-3 క్వశ్చన్స్ డీల్ చేసుకొని ఇలా చేయడానికి ప్రయత్నం చేస్తాం. కనుక మీ ప్రశ్నలు పంపించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. ప్రశ్నలకి పరిష్కారము, జవాబులు నేను ఇవ్వలేను, ఆ మర్మాలు నేను చెప్పలేను, కానీ దేవునికి అసాధ్యమైన కార్యమే లేదు. దేవుడు బయలుపరుస్తాడు. పరలోకమందున దేవుడు మనకు బయలుపరుస్తాడు. కనుక మీ ప్రశ్నలు పంపించండి, వాటికి జవాబు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు, 1 దర్శనమందు లక్ష్యం ఉంచాలి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 25వ వచనంలో మనం గమనించినట్లయితే స్తోత్రం. ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక ఎస్, ఎంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నాడు, ఎంత కాన్ఫిడెన్స్. ఇటువంటి కాన్ఫిడెన్స్ మనకు కావాలి, ఇటువంటి ఆత్మస్థైర్యంగా. నేను ఎల్లప్పుడూ, అప్పుడప్పుడే కాదు, నేను ఎల్లప్పుడూ నా ఎదుట, బిఫోర్ మీ, నా కనుల ఎదుట, నా ముందు ప్రభువును చూచుచున్నాను. ఐఎమ్ సీయింగ్ మై లార్డ్. నా పనులు లేకపోతే నా గమ్యాలు వేరుగా ఉండొచ్చు, గమ్యాన్ని నేను చూస్తున్నాను కాదు, తన ఎదుట ఉన్నటువంటి దారిని చూసుకుంటూ వెళ్తున్నాడు. కానీ దారిలో అడ్డంగా వచ్చినటువంటి, అడ్డంగా నిలుచున్నటువంటి దేవదూతను గుర్తించలేకపోయాడు బిలాము అనేటువంటి ప్రవక్త. కానీ కీర్తనాకారుడు చెప్తున్నాడు, నా ఆత్మీయ యాత్రలో, ఈ ప్రయాణంలో, ఈ పరుగు పందెంలో నేను ఎల్లప్పుడూ ప్రభువుని చూస్తున్నాను. ఐఎమ్ సీయింగ్ హిమ్. చూస్తున్నాను అని అనుకుంటున్నాను, ప్రభు ఏమో అనిపిస్తుంది అని ఇమాజినేషన్స్ కాదని చెప్పడం. నేను ఎల్లప్పుడూ
నా ఎదుట ప్రభువును చూస్తున్నాను. అదే పనిగా చూసేటువంటి దీక్షలో, చూసేటువంటి పనిలో ఆయనే చూస్తున్నాను. నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుంటేనే ఆయన నా కుడి పార్శ్వం ఉన్నాడు కనుక నేను కదల్చబడను. నేను కదల్చబడకపోవడానికి కారణం ఏంటి అంటే నా గొప్పతనము, నా ప్రార్థనా జీవితం అని కాదు, నా ఎదుట ఉన్నటువంటి ప్రభు. సాతాను సుడిగాలి రేపినప్పుడు నా ధరినే నిలిచేవు ప్రభు అని భక్తుడు అంటాడు. సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు, మనం లక్ష్యం ఉంచాల్సింది ఆ కుంటివాడు. యోహాను సువార్త 9వ అధ్యాయంలో గుడ్డివాడు, ఇక్కడ కుంటివాడు, పుట్టినది మొదలుకొని కుంటివాడు అయినటువంటి ఆ లేమ్ మ్యాన్, బోర్న్ లేమ్ మ్యాన్, ఆ కుంటివాడు, వాడు వీరి యందు ఏమైనా దొరుకుతుందేమో, వీరి దగ్గర నుంచి ఏమైనా దొరుకుతుందేమో లక్ష్యం ఉంచాడు. నీ లక్ష్యం దేనిపైన? అనేక మంది యొక్క లక్ష్యము లక్షల పైన ఉంటుంది, కానీ లక్షణాల పైన ఉండదు. లక్ష్యము లక్షల పైన ఉండకూడదండి, అంటే డబ్బు మీద ఉండకూడదు, లక్షణాల మీద ఉండాలి, మంచి క్యారెక్టర్స్ మీద ఉండాలి, మంచి విలువల మీద ఉండాలి, మంచి వాల్యూస్ మీద ఉండాలి. ఒకటి మనం ఆలోచిస్తున్నట్టు విషయం ఏంటంటే, నీ లక్ష్యము దైవ దర్శనం అందేనా, దేవుని అందేనా, దేవుని ముఖ దర్శనం అందేనా, లేదంటే మనుషుల ముఖ దర్శనమా? ఒక మంచి లక్ష్యాన్ని కలిగి ఉండాలి, దైవ దర్శనం చేస్తూ ఉండాలి అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. రెండో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 14వ వచనం, బుక్ ఆఫ్ యాక్ట్స్. వినుచుండెను, one of them was Lydia, a businesswoman from the city of Thyatira, who was a dealer of exquisite purple cloth and a Jewish convert. While Paul shared the good news with her, God opened her heart to receive Paul's message. పౌలు గారి సందేశాన్ని స్వీకరించడానికి ఆమె అనిరాలుగా ఉండి యూదామతంలోకి కన్వర్ట్ అయింది. యూదామతంలోంచి ప్రభు యొక్క మార్గంలోకి ఆమె వచ్చింది. ఇక రాయబడిన మాటలు, పర్పుల్ క్లాత్ అనగా ఊదారంగు పొడిని అని రాయబడింది, ఊదారంగు వస్త్రములట. సరే, ఏదేమైనప్పటికీ కూడా తుయతేరా పట్టణస్థురాలైనటువంటి ఈమె ద్వారా జరిగినటువంటి ఈమె వ్యాపారం, ఆమె హృదయాన్ని దేవుడు తెరిచాడు. ఆమె ప్రభు యొక్క మాటల మీద, పౌలు చెప్తున్న మాటల మీద లక్ష్యం ఉంచింది. అనగా ఆమె సువార్త మీద లక్ష్యం ఉంచింది. అక్కడికి వెళ్ళి ఏదో పెద్ద పెద్ద మర్మాలు, దానియేలు గ్రంథ మర్మాలు, ఇవన్నీ ఎజ్కేలు గ్రంథ మర్మాలు, ఇవన్నీ చెప్పేటువంటి అవకాశం లేదు, చెప్పొచ్చు. కానీ ఆ కన్వర్ట్స్ కోసం, లేకపోతే ఆ జెంటైల్గా ఉండి కన్వర్ట్ అయిన వాళ్ళ కోసం, జూయిష్ కన్వర్ట్స్ అయిన వాళ్ళ కోసం, యూదా మతంలో చేరిన వారి కోసం, ప్రభు యొక్క మార్గాల గురించి సరిగా తెలియని వారికి సువార్త ప్రకటించాలి. యేసు ఎవరో చెప్పాలి, యేసు ఏం చేశాడో చెప్పాలి, యేసుని ఎలా స్వీకరించాలని మనం చెప్పాలి. దేవుని స్తోత్రం. పౌలు యొక్క మాటలు ఎందు ఆమె లక్ష్యం ఉంచును. స్వార్థ, దేవుని స్వార్థ ఎందు వీ షుడ్ కన్సిడర్ ద గాస్పల్ ఆఫ్ క్రైస్ట్. స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, మనం లక్ష్యం ఉంచాల్సింది దైవ దర్శనం ముందు లక్ష్యం ఉంచాలి. రెండవది, దేవుని యొక్క సువార్త ఎందు లక్ష్యం ఉంచాలి. దాని ఎందు లక్ష్యం ఉంచి సువార్త లక్షల కొలది ప్రజలకు చేరునట్లుగా మనం ప్రయాసపడాలి, ప్రార్థించాలి. మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 20 మరియు 21 వచనాలు మనం గమనించినట్లయితే, మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయం, ఆమె చచ్చిపోచుండగా అనగా మృతి నొందుచుండగా దగ్గర నిలబడినట్టు స్త్రీలు, మంత్రస్థానులో లేకపోతే దాదిలో లేకపోతే నర్సెస్ లేకపోతే ఎవరైనా కావచ్చు, వాళ్ళు భయపడవద్దు, డోంట్ ఫియర్, కుమారుని కంటివి. దేవుని మందసం మీద లక్ష్యం ఉంచింది. తాను బిడ్డను గనింది అనే దాని మీద లక్ష్యం ఉంచలేదు. అది ఇంపార్టెంట్ కాదనుకుంది, కానీ దేవుని మందసము పట్టబడింది, ద ఆర్క్ ఆఫ్ ది కవెనెంట్ పట్టబడింది అనే దాని మీద దృష్టి పెట్టింది. ఒక సామాన్యమైన స్త్రీ అనగా ఒక ప్రధాన యాజకుని కోడలు, ఒక యాజకుని యొక్క భార్య, ఒక విశ్వాసి, ఆమె ప్రవక్తి అనేమో చెప్పబడలేదు, కానీ ఆమె దేవుని మందసం మీద లక్ష్యం ఉంచింది. తనకు బిడ్డ పుట్టిందనే సంగతి కూడా ఇంపార్టెంట్ కాదు, కానీ మందసం మీద లక్ష్యం ఉంచింది. అనగా దైవ సాన్నిధ్యాన్ని, గాడ్స్ ప్రజెన్స్.
దేవుని మందసము దేవుని యొక్క సాన్నిధ్యానికి సంకేతంగా ఉంది. తర్వాత 4వ విషయాన్ని చెప్పి ముగిస్తాను. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో మనం గమనించినట్లయితే కొంతమంది ఎలా ఉన్నారంటే అంత్య దినాల్లో దయ్యముల బోధయందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. At the end of this age many will depart from the true faith. నిజ విశ్వాసం నుంచి ఒకరి వెంబడి one after another, devoting themselves to spirits of deception, following demon inspired revelations and theories. దయ్యముల బోధ, doctrines of the demons. ఇక్కడ రాయబడిన మాట following the demon inspired revelations and theories. చూడండి, అనగా వీటి మీద కాకుండా సద్బోధ మీద, హితకరమైన బోధ మీద, ఆరోగ్యకరమైన బోధ మీద మనం దృష్టి ఉంచాలి. ఉపదేశం మీద దృష్టి ఉంచాలి. దేవుని ఉపదేశం మీద, దేవుని యొక్క సిద్ధాంతాల మీద, దైవిక సత్యాల మీద మనం దృష్టి పెట్టాలి. మనం ఆలోచించిన మాటలు, వాడు వారి యందు లక్ష్యం ఉంచను, మనం దేని యందు లక్ష్యం ఉంచాలి అనే దాని గురించి 4 విషయాలు. ఒకటి, దేవుని సువార్త యందు లక్ష్యం ఉంచాలని. రెండోది, దేవుని దర్శనమందు లక్ష్యం ఉంచాలని. మూడోది, మందసమందు దైవ సాన్నిధ్యం మీద లక్ష్యం ఉంచాలని. 4వదిగా దైవికమైన సత్యాల మీద మనం దృష్టి పెట్టాలని, లేకపోతే లక్ష్యం ఉంచాలని మనం మాట్లాడుకున్నాం. కాబట్టి అలా చేయడానికి మన లక్ష్యం దైవికమైన విషయాల మీదుగా ఉండడానికి, భౌతికమైన వాటి మీద ఉండకుండా, దేహ సంబంధమైన వాటి మీద ఉండకుండా దైవికమైన వాటి మీద మన లక్ష్యం ఉన్నట్లుగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ప్రభువు మీకు దీవించునుగాక. స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.